రామాపురం అనే ఊర్లో రాజయ్య మరియు కృష్ణయ్య అనే అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు. అనయ్య, ఈ సంవత్సరం శ్రీరామనవమి వస్తుంది. ఊర్లో అందరూ కలిసి శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ కదా. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తర్వాత అన్నదానం మనమే చేద్దాం అన్నయ్య. తప్పకుండా అలాగే చేద్దాం. కానీ ఈ సంవత్సరం పంటలు సరిగా పండలేదు గదా, డబ్బులకే కాస్త ఇబ్బందిగా ఉంది. డబ్బుల కోసం ఆలోచించకండి అన్నయ్య, మన జొన్నల వ్యాపారం బాగానే నడుస్తుంది. నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. ఎన్నోసార్లు నా వ్యాపారం బాగోలేనప్పుడు మీరు నా కుటుంబాన్ని ఆదుకోలేదు. అలా అన్నదమ్ములిద్దరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. రాజయ్యకి సీత అనే ఒక కుమార్తె ఉంది. ఇక కృష్ణయ్యకు పవన్ అనే ఒక కొడుకున్నాడు. ఒకరోజు సాయంత్రం అన్నదమ్ములు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. రాజయ్య భార్య లక్ష్మి, కృష్ణయ్య భార్య శ్రీవల్లి ఇద్దరూ కూడా పిల్లల కోసం ఏవో పిండి వంటలు చేస్తూ ఉన్నారు. ఈ జంతికలు చేయలేక చస్తున్నాను. ఈ బొబ్బట్లు చేయడం కూడా అంత సులభమైన పనే కాదు. కాని మన వాళ్ళు కోరాక తప్పదు గదా. మన భర్తల పనే బాగుంది. అన్నదమ్ములు ఇద్దరూ కూడా రోజు ఊర్లో జరిగిన విషయాలన్నీ సాయంత్రం మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నయ్య ఏం చెప్పినా తమ్ముడు దానికి అంగీకారం చెప్తాడు. అవునక్క, ఎందుకంటే చిన్నప్పటినుండి వాళ్లకు తండ్రి లేకపోయినా బావగారు ఒక తండ్రిలా తన తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా ఇంకా బాధ్యతగా పెంచాడు. అన్నదానం విషయం చెప్దామని అనుకున్నారు. లక్ష్మి, ఈ సంవత్సరం మన ఊర్లో శ్రీరామనవమికి మన కుటుంబం తరపున అన్నదానం చేద్దామనుకుంటున్నాం. అవును శ్రీవల్లి, ఇందాక పంతులుగారితో కూడా ఈ విషయం చెప్పొచ్చాం. డబ్బు ఖర్చు అనే పదం వినగానే లక్ష్మి కోపమొస్తుంది. ప్రతి సంవత్సరం చేస్తున్నదే కదా, ఈ ఒక్క సంవత్సరం మానితే తప్పేముంది? అంటా పంటల పండగ ఎంతో బాధలు పడుతున్నా ఇలా దానధర్మాలు చేస్తూ కూర్చుంటే ఆడపిల్లకి చదివించాలి. రేపు పొద్దున్న అది పెద్దదవుతుంది. తర్వాత దానికి పెళ్లి చెయ్యాలి. బోలెడు ఖర్చు ఉంటుంది. వదినగారు, మీరు దేనికి చింతించకండి. అన్నీ సక్రమంగానే జరుగుతాయి. అయినా మన శ్రీవల్లి ఇంకా 5 ఏళ్ల పాప. ఇప్పటినుంచే ఎందుకంత గందరగోళం? మీరు అలానే అంటారులే మరిదిగారు. మీకు కొడుకున్నాడు కదా, మాలాగా మీకు ఖర్చులేముంటాయి? అక్కా, ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడానే లేనేలేదు. ఇద్దరినీ బాగా చదివిద్దాం. వాళ్ళు పెద్దయ్యి మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే మన పరిస్థితి కూడా బాగానే ఉంటుంది. ఏమోనమ్మా, మేము మా పాపని తీసుకుని పట్నం వెళ్ళిపోతాం. అక్కడే చదివించుకుంటాం అని చెప్పి తన భర్త వైపు కోపంతో చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మత్తొండి మాట్లాడుతున్నావా? ఇక్కడ మనకి భూములు, ఆస్తులున్నాయి. ఎక్కడికో వెళ్ళి ఎలా బ్రతుకుతాం? అదంతా నాకు తెలీదండి. చిన్న వ్యాపారమైనా చేసుకుంటూ పట్నంలోనే బ్రతుకుతాం. ఇక్కడుండడానికి నాకిష్టం లేదు. నేను చెప్పినట్టుగా కాని మీరు వినకపోతే నేను చచ్చింటొట్టు. తన భార్య అంత పెద్ద మాట అనేసరికి సరే, నువ్వు చెప్పినట్టే చేద్దాం కనంటూ బాధతో లోపలికెళ్ళిపోతాడు. ఇంకొకసారి ఆలోచించండి వదినగారు. కన్నతల్లి లాంటి ఊరిని వదిలిపెట్టి వెళ్ళొద్దు. మా నిర్ణయం మేము తీసుకున్నాం మరిదిగారు. మా భూములు కౌలుకు అప్పగించండి. ప్రతి సంవత్సరం భూమిపై వచ్చే ఆదాయాన్ని నేరుగా వచ్చి మీ అన్నయ్య తీసుకుంటారు అని అంటూ కృష్ణయ్య ఇంకా శ్రీవల్లి ఏదో చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతుంది లక్ష్మి. అలా అనుకున్నట్టుగానే రాజయ్య, లక్ష్మి తమ కూతుర్ని తీసుకుని పట్నంకి వెళ్ళిపోతారు.